కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. సినిమాకు సంబంధించి హైప్ తీసుకురావాల్సిన బాధ్యత ఎవరిది? సినిమాలో నటిస్తున్న హీరో హీరోయిన్లదా, నిర్మాతలదా, డైరెక్టర్దా, మ్యూజిక్ డైరెక్టర్దా? తీరా రిలీజ్ టైం దగ్గర పడే వరకు హీరో హీరోయిన్లు ప్రమోషన్లకి రారు కాబట్టి ఆ పనిని భుజానికెత్తుకుంటున్నారు మ్యూజిక్ డైరెక్టర్లు. ప్రొడక్ట్ కి హైప్ తీసుకురావడంలో వారు చేస్తున్న కృషి ఎలాంటిది? కాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో సూపర్ డూపర్ సక్సెస్ అయిన జైలర్, లియో, బీస్ట్, విక్రమ్ ఇలాంటి అన్ని సినిమాలకు ఒకే ఒక్క సమాధానం మన ఓజీ అని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేశారు తమన్. ఆ సినిమా మీద తనకున్న కాన్ఫిడెన్స్ ని ఆ రకంగా చెప్పేయడం పవర్ స్టార్ ఫ్యాన్స్ లో సంబరాలకు ఛాన్స్ ఇచ్చినట్టయింది. ఓజీ గురించి మాత్రమే కాదు, తాను ఏ ప్రాజెక్ట్ చేసినా ఈ రకంగానే ఫ్యాన్స్ కి ఏదో ఒక లీక్ ఇస్తూనే ఉన్నారు తమన్. ఆ మధ్య రాజాసాబ్ కోసం సరికొత్త ట్యూన్స్ చేస్తున్నట్టు ప్రకటించి సంచలనాలకు తెరతీశారు. కెప్టెన్ కుకింగ్ కి ఎక్స్ట్రా అరోమా యాడ్ చేయడం ముందుంటున్నారు తమన్. జస్ట్ వీరే కాదు, మిగిలిన సినిమాల విషయంలోనూ ఇదే జరుగుతోంది. విశ్వంభర సినిమాకు ఓ స్పెషల్ సాంగ్ చేస్తున్నారు బీన్స్. ఆయనతో ఆ పాట చేయించుకోమని సలహా ఇచ్చింది మరెవరో కాదు, కీరవాణి అని స్పష్టం చేశారు డైరెక్టర్. విశ్వంభర కోసం చేస్తున్న స్పెషల్ సాంగ్ పాత సాంగ్ రీమేక్స్ కాదని, పక్కా పైసా వసూల్ సాంగ్ అని క్లారిటీ ఇచ్చారు కెప్టెన్. ఈ సినిమా విషయంలోనే కాదు, స్టార్ హీరోల సినిమాల విషయంలో డైరెక్టర్ ప్లస్ మ్యూజిక్ డైరెక్టర్లు పోటాపోటీగా పాటలను, కంటెంట్ ని ప్రమోట్ చేసే తీరు ముచ్చటేస్తోందని చెబుతున్నారు ట్రేడ్ పండిట్. కథలో కంటెంట్ ఉండాలే గానీ సినిమాలో హీరోలెవరు, ఎంత స్కేల్తో తీశారు, ఇలాంటి విషయాలేమీ పట్టించుకోవడం లేదు జనాలు. సినిమా బాగుందట కదా, టికెట్లు దొరకట్లేదట కదా, ఇదే టాక్. ఇప్పుడున్న మహావతార్ నరసింహ గురించి ఈ మాటలే వింటున్నాం. అతి త్వరలో అఖండ 2, కాంతారా, రామాయణ గురించి కూడా ఇలాంటి మాటలే వినబోతున్నామా? చూసేద్దాం పదండి. మహావతార్ నరసింహ టికెట్లు దొరకడం లేదు బాబోయ్. 3Dకి అయితే అసలు అందుబాటులో లేవు. ఏ ఇద్దరు మాట్లాడుకున్నా తప్పక వినిపిస్తున్న టాపిక్ ఇదే. మహావతార్ నరసింహ యానిమేటెడ్ మూవీ అయినా చూసిన వాళ్ళందరూ వారేవా అంటున్నారు. కంటెంట్ కి, విజువల్స్ కి ఫిదా అవుతున్నారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్దిరిపోయింది. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. చెప్పాలనుకున్న విషయాన్ని పర్ఫెక్ట్ గా చెబితే థియేటర్లకి జనాలు బారులు తీయడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. పనిలో పనిగా నెక్స్ట్ రాబోయే అఖండ సీక్వెల్ గురించి కూడా టాక్ షురూ అయింది. రీజనల్ మూవీగానే రిలీజ్ అయిన పాన్ ఇండియా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది అఖండ సినిమా. అందుకే ఈసారి అఖండ సీక్వెల్ ని మరింత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. అఖండ తాండవం కోసం నందమూరి అభిమానులే కాదు, ఆధ్యాత్మిక చిత్రాలను ఇష్టపడేవారు కూడా వెయిట్ చేస్తున్నారు. అక్టోబర్లో రిలీజ్ కానున్న కాంతారా ఫస్ట్ చాప్టర్ కోసం కూడా డివైన్ ఆడియన్స్ వెయిటింగ్. డివైన్ బ్లాక్ బస్టర్ గా పేరు తెచ్చుకున్న కాంతారాకి ప్రీక్వెల్ సిద్ధమవుతుంది. రీసెంట్ గా షూటింగ్ పూర్తి చేశారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జోరుగా సాగుతున్నాయి. ఈ ఏడాది సిల్వర్ స్క్రీన్స్ మీద భక్తి పరవళ్లు తొక్కడం గ్యారంటీ అంటోంది టీం. నెక్స్ట్ ఇయర్ ఈ పనులను నార్త్ రామాయణ తీసుకోనుంది. దేవరా సడన్ గా లైమ్ లైట్ లోకి వచ్చేసింది. దేవరా పేరు, అది కూడా విజయ్ దేవరకొండ నోటి వెంట దేవరా పేరు రావడం, తారక్ చేయబోయే నెక్స్ట్ సినిమాకి సంబంధించిన డిస్కషన్ షురూ కావడం అన్నీ కలిసి దేవరా పేరుని ట్రెండింగ్ లో నిలిపేశాయి. RRR తర్వాత తారక్ నటించిన సినిమా రిజల్ట్ ఎలా ఉండబోతోంది? దేవరా ప్రీ రిలీజ్ టైంలో ఇదో అతిపెద్ద డిస్కషన్. అందరికి స్వీట్లు పంచడానికి హ్యాపీగా హిట్ అయింది దేవరా మూవీ. ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీకి అనుకున్న పేరును కూడా మార్చుకున్నారు అన్నది ఇప్పుడు లేటెస్ట్ గా అందరిలోనూ ఆసక్తి క్రియేట్ చేస్తున్న విషయం. గౌతమ్ తిండనూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన సినిమా కింగ్డమ్. ఈ సినిమాకు ఫస్ట్ దేవరనాయిక అనే పేరు అనుకున్నారట. అయితే దేవరా పేరుతో తారక్ సినిమా రావడంతో తమ మూవీకి కింగ్డమ్ అని టైటిల్ ని ఫిక్స్ చేశారట. ప్రస్తుతం డ్రాగన్ సినిమా షూటింగ్ లో ఉన్నారు తారక్. ఈ సినిమా కోసం ప్రతిరోజు వేలాది మంది షూటింగ్ లో పాల్గొంటున్నారని టాక్. అంత బిగ్ స్కేల్ మూవీ కాబట్టి ప్రశాంత్ నీల్ ప్రీ ప్రొడక్షన్ కి ఎక్కువ టైం తీసుకున్నారట. త్వరలో వార్ 2 ప్రమోషన్లలోనూ పాల్గొనాల్సి ఉంది తారక్. అప్పుడు డ్రాగన్ కి కొన్నాళ్ల బ్రేక్ తప్పదు మరి. వార్ 2 ప్రమోషన్లు కంప్లీట్ కాగానే పూర్తి స్థాయిలో డ్రాగన్ మీదే ఫోకస్ చేస్తారు తారక్. ఆ తర్వాత ఆయన ఏం చేస్తారనే కుతూహలం ప్రేక్షకుల్లో ఉంది. దేవరా సీక్వెల్ సెట్స్ మీదకు వెళ్తుందని, 2026 ఎర్లీ టైంలోనే అది జరుగుతుందని హ్యాపీగా షేర్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. జైలర్ రికార్డ్ మేకర్, ఇప్పుడు కూలీ రికార్డ్ బ్రేకర్. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వినిపిస్తున్న మాటలివి. అసలు జైలర్కి కూలీకి పోలిక లేకున్నా పోల్చి చూసుకుని అంతకు మించిన హిట్ కావాలంటూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అంతేకాదు, ప్రమోషన్స్ లో భాగంగా లోకేష్ చెప్తున్న చాలా విషయాలు వాళ్ళ ఉత్సాహాన్ని డబల్ చేస్తున్నాయి. కూలీ రికార్డ్ బ్రేకర్
ఏ సర్టిఫికేట్ వచ్చింది? 1000 కోట్లు ఖాయం. ఈ మాటలన్నీ ఓవైపు, ఆ ఒక్క షాట్ ఓవైపు అని అంటున్నారు ఫ్యాన్స్. ఇంతకీ ఆ షాట్ ఏంటి అంటారా? రజనీకాంత్ బీడీ తాగుతున్న షాట్. రజనీకాంత్ స్మోకింగ్ స్టైల్ చూడటానికే థియేటర్కి వచ్చే జనాలు చాలా మంది. వాళ్ల కోసమే ఈ షాట్ ని లోకేష్ కంపోజ్ చేశారు అన్నది హాట్ గా జరుగుతున్న డిస్కషన్. జైలర్లో చుట్ట కాల్చడానికి, కూలీలో బీడీ పట్టుకోవడానికి చాలా బాగా డిఫరెన్స్ చూపించారు తలైవర్. ఆయన ఓన్లీ సూపర్ స్టార్ కాదు, వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్ అంటూ హ్యాపీనెస్ ని షేర్ చేసుకుంటున్నారు అభిమానులు. స్మోకింగ్ విషయంలోనే కాదు, డాన్సు, పాటల విషయంలోనూ జైలర్కి, కూలీకి మధ్య పోలికలు తీసుకొచ్చి మాట్లాడుతున్నారు జనాలు. మోనికా సాంగ్ లో తలైవర్ ఎందుకు కనిపించలేదు అన్నది అభిమానులను ఇబ్బంది పెడుతున్న విషయం. ఆ సాంగ్ ని జస్ట్ బిజినెస్ కోసమే వాడానంటున్నారు కెప్టెన్ లోకేష్ కనకరాజ్. జైలర్లో రజనీకాంత్ స్టెప్ లేయడానికి స్కోప్ ఉంది, కానీ కూలీలో అలాంటి పరిస్థితి లేదు. కానీ సినిమాను ఇన్ని లాంగ్వేజెస్ లో రిలీజ్ చేస్తున్నప్పుడు ప్రమోషనల్ కంటెంట్ కోసం ఏదో ఒకటి ఇవ్వాలి. అలా ఇవ్వడానికే చార్మింగ్ గా ఓ సాంగ్ పెట్టాం. ఆ సాంగ్ లో రజనీ కనిపించే స్కోప్ స్టోరీ ప్రకారం లేదు అని చెప్పారు. కానీ అంతకు మించిన సర్ప్రైజ్లు స్క్రీన్ మీద వెయిట్ చేస్తున్నాయన్నది లోకేష్ చెబుతున్న మాట. శ్రీకాకుళం పాటలకి, శ్రీలీలకి ముడిపెట్టి ఓ విషయం వైరల్ అవుతోంది సినిమా ఇండస్ట్రీలో. ఈ టాపిక్ లోకి పెద్ది మూవీని కూడా తీసుకొచ్చేశారు జనాలు. పెద్ది, శ్రీలీల అండ్ శ్రీకాకుళం పాట అంటే మీకు ఇమాజినేషన్ వచ్చేసి ఉంటుందిగా. రంగస్థలం సినిమాలో జిగేల్ రాణి పాటను మరిపించేలా ఇప్పుడు పెద్ది సినిమాలో ఓ సాంగ్ ఉంటుందన్నది వైరల్ న్యూస్. అది కూడా శ్రీకాకుళం జానపద గేయాన్ని లీడ్ గా తీసుకొని పాట ట్యూన్ చేస్తున్నారన్నది టాక్. కిసిక్ బ్యూటీ శ్రీలీల ఈ సాంగ్ లో స్టెప్లేస్తున్నారన్నది ట్రెండింగ్ లో ఉన్న టాపిక్. శ్రీకాకుళం సాంగ్స్ కి ఈ మధ్య మన సినిమాల్లో యమా క్రేజ్ కనిపిస్తోంది. శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ లో వచ్చే సినిమాల్లో తప్పక ఏదో ఒక ఫోక్ సాంగ్ ఉండేలా చూసుకుంటున్నారు మేకర్స్. జస్ట్ సాంగ్ పెట్టామా వదిలేసామా అన్నట్టు లేదు పరిస్థితి. పక్కా ఫోక్ సాంగ్, దానికి తగ్గ సందర్భం కుదరాలే గాని ఇన్స్టెంట్ గా వైరల్ చేస్తామంటున్నారు ఫోక్ లవర్స్. ఇప్పుడు పెద్దిలో పాట ఎలా పాపులర్ అవుతుందో చూడటానికి రెడీ అవుతున్నారు. పనిలో పనిగా గతంలో వచ్చిన సాంగ్స్ ని పాడుకుంటున్నారు. సో చూసారుగా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి.